వాక్య భాగంలో సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. అది మనందరికీ ఒక సార్వత్రిక ఆశీర్వాద వాక్యముగా ఈ వాక్యము మనతో మాట్లాడబోతుంది. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులకు అది దీవెనకరంగా ఈ సమయాన్ని వెచ్చించి ఈ స్థలంలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదయోగ్యంగా ఉండగలిగినట్టు ఈ మాట మనతో మాట్లాడుతుంది. అదేమిటనగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. దేవుని యందు ప్రియ బిడ్డలారా, ఈ నీతిమంతులు ఎవరు అని ఆలోచన చేస్తే దేవుని యందు భయభక్తులు గల వారు, ఆ దేవుని ఆజ్ఞను బట్టి ఆనందించేవాడు నీతిమంతుడు. అనగా నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటురు అని చెప్పేసి 112వ కీర్తన 6వ వచనంలో స్పష్టంగా తెలియజేస్తాడు. ఈ మాట దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి లేదా దేవుని ఆజ్ఞలను శిరసా వహించి వారి యొక్క జీవితంలో అనుభవాత్మకమైన ఆశీర్వాదాలు పొందినటువంటి సాక్షి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు ఆ విధంగా నీతిమంతులు జ్ఞాపకం చేసుకోబడతారు అని అంటే కొన్ని సత్యాలను మనం నెమరు వేసుకోవాలి. అదేమిటనగా